సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఇవాళ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు పత్తికొండ నుంచి బయలుదేరుతారు. అలాగే తుగ్గలి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు జగన్. అనంతరం జొన్నగిరి గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివార్లో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్సు యాత్ర కొనసాగుతోంది. సంజీవపురం శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు జగన్. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. పవన్ పోటీ చేస్తూ ఉన్న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు పవన్. ఇక్కడి నుంచి ప్రారంభించి మొత్తం 10 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. వారాహి విజయభేరి పేరుతో నేడు చేబ్రోలులో భారీ బహిరంగ సభ ఉంటుంది. అలాగే ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. దీంతో ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఏం విమర్శలు చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. కాగా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఆస్కార్ అవార్డు రేంజ్ లో యాక్టింగ్ చేశారన్నారు కేటీఆర్. తాను పిచ్చోడిలా ఇద్దరిని నమ్మానన్నారు కేటీఆర్. వీళ్లు పార్టీ మారుతున్నట్లు తనకు తెలిసి ఉంటే ఎవరిని వెళ్లనివ్వనన్నారు. ఇక నుంచి నేతల పట్ల జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఎవరిని పడితే వారిని నమ్మడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు కేటీఆర్. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు 10,000 రూపాయల సాయం అందిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత 10 ఏళ్లలో సబ్సిడీ కూడా ఇవ్వలేని బీఆర్ఎస్ ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతోందన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీపై కూడా కీలక ప్రకటన తీసుకొస్తామన్నారు. రైతు బంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. 1,75,000 మంది రైతులకు రైతు బంధు ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేవలం 5 లక్షల మందికి మాత్రమే ఇంకా ఇవ్వాల్సి ఉందని చెప్పారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 200 యూనిట్లలోపు విద్యుత్ వాడకానికి జీరో బిల్ అమలు చేశామన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన డ్వాక్రా సంఘాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందన్నారు. డ్వాక్రా సంఘాలకు 1,00,000 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాలు చేపడతామన్నారు. 100 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేపట్టామన్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. టీడీపీ నేత యనమలకు సవాల్ విసిరారు మంత్రి దాడిశెట్టి రాజా. 40 ఏళ్లలో తుని ప్రజలకు ఈ మంచి పని చేశానని యనమల చెప్పగలిగితే తాను నామినేషన్ కూడా వేయనన్నారు. పేదలకు మంచి చేస్తే వాళ్ళు మర్చిపోతారు అనేది యనమల పాలసీ అని అన్నారు ఆయన. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్యను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కడియం నివాసానికి దీపాదాస్ మున్షితో పాటు కాంగ్రెస్ నేతలు మల్లూరు రవి, సంపత్ కుమార్ వెళ్లారు. పార్టీలో చేరికపై కడియంతో దాదాపు గంటపాటు చర్చించారు. కడియంను కాంగ్రెస్లోకి ఆహ్వానించామన్నారు దీపాదాస్ మున్షి. ఆయన చేరికతో పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు. కార్యకర్తలతో చర్చించి కాంగ్రెస్లో చేరిక 2 రోజుల్లో తన నిర్ణయం చెబుతానన్నారు కడియం శ్రీహరి. కీలక సమయంలో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతలపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలు మారే వారిని పవర్ బ్రోకర్లుగా అభివర్ణించారు ఆయన. కొంతమంది రాజకీయ అవకాశవాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని, ఇదేం పార్టీకి కొత్త కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 10 మంది కూడా పార్టీలో లేరని, అయినా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చి చూపించారని ప్రస్తావించారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే కొన్నారని గుర్తు చేశారు ఆయన. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తలను కొనలేరని అన్నారు హరీష్ రావు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పార్టీ విడుతున్న నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వీడుతున్న వాళ్లు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వమని తేల్చి చెప్పారు ఆయన.
రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. కానీ అధికారం పోగానే తమ ప్రయోజనాల కోసం పార్టీ వదిలి ఇతర పార్టీల్లో చేరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. నేడు బీఆర్ఎస్ను వదిలి వెళ్తున్న వారు మళ్లీ పార్టీలో చేరుతామని, కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానివ్వమని చెప్పారు. వాళ్లకు తప్పకుండా బుద్ధి చెప్తామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లు గెలుపు కోసం పనిచేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఒక్క తెలంగాణ కోసం తప్ప తాను ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గం, తన శాఖ తప్ప వేరే పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ ఆయన చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ను చుట్టుకున్నాయని విమర్శించారు ఆయన. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పని అన్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల నేడు రాష్ట్రానికి కరువు వచ్చిందన్నారు. దేవుడి పేరు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతూ ఉంటే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదని, అందుకే టికెట్ ఇచ్చినా వద్దు అని ప్రకటిస్తున్నారని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. వచ్చే నెల 11 వరకు రిమాండ్ కొనసాగనుంది. దీంతో చెంచల్గూడ జైలుకు రాధాకిషన్ రావును తరలించారు పోలీసులు. పెండింగ్లో ఉన్న సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. 4 ఎంపీ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. లోక్సభ అభ్యర్థుల విషయానికి వస్తే ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పేర్లను టీడీపీ ప్రకటించింది. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు మంత్రి బొత్సను ఢీకొట్టనున్నారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచే బరిలో దిగనున్నారు. గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం పోటీ చేయనున్నారు. పాడేరు నుంచి వెంకట రమేష్ నాయుడు పోటీ చేస్తారు. ఇక దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి అవకాశం ఇచ్చింది టీడీపీ. మరోవైపు రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తారు. అటు అనంతపురం జిల్లా గుంతకల్లో టీడీపీ శ్రేణుల ఆందోళన కాకరేపుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పేరు ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయుడు. పార్టీ ఆఫీస్ దగ్గర టీడీపీ జెండాలు దహనం చేశారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టికెట్ రాకపోవడంపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. టీడీపీ అమ్ముడుపోయిందని, డబ్బున్న వారికి మాత్రమే ఇక్కడ టికెట్లు ఇస్తారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో నడవడం లేదని మండిపడ్డారు ఆయన. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, సొంత ఆస్తులు అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఇవాళ తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు ప్రభాకర్ చౌదరి. చదువుకున్న వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ చేసి 50,000 జీతం వచ్చేలా చేస్తానని భరోసా ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక భావితరాల కోసమన్నారు. ఎన్డీఏలో ముస్లిం సోదరులకు అన్యాయం జరిగిందని హామీ ఇచ్చారు చంద్రబాబు. విశాఖలో స్టూడెంట్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తన చావుకు కారణం కాలేజీ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులే అని సూసైడ్ నోట్ రాసింది. అసభ్యకరంగా తన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేశారంటూ వాపోయింది. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక హాస్టల్ పై నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంది. అయితే విద్యార్థిని పట్ల ఫ్యాకల్టీ ఎవరు అలా ప్రవర్తించలేదని చెప్తున్నారు ప్రిన్సిపాల్. ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఒత్తిడికి గురై చనిపోయి ఉండవచ్చు అంటున్నారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొందరు విద్యార్థులను, కాలేజ్ ఫ్యాకల్టీని కూడా విచారిస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ B4 కోచ్లో పొగలొచ్చాయి. దీంతో కాజీపేటలో గంటన్నర పాటు రైలును నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు స్టేషన్ గన్పూర్ దాటిన తర్వాత పొగలు రావడం ప్రయాణికులు గమనించారు. సిబ్బందికి సమాచారం అందించడంతో రైలును నెమ్మదిగా కాజీపేటకు తీసుకొచ్చారు. బ్యాటరీ క్యాప్ లీక్ కావడంతో పొగలు వ్యాపించినట్లు గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం కాజీపేట నుంచి రాత్రి 10 గంటలకు రైలు బయలుదేరింది. ఆమ్ ఆద్మీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తిహార్ జైల్లో ఉన్న ఆ పార్టీ నేత మంత్రి సత్యేంద్ర జైన్ పై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది.
అవినీతి నిరోధక చట్టం కింద సిబిఐ చేత దర్యాప్తు కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా దర్యాప్తునకు అనుమతిచ్చింది. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్ర జైన్ తన నుంచి బలవంతంగా 10 కోట్లు వసూలు చేశారన్న ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ఆరోపణలపై ఈ దర్యాప్తు జరగనుంది. ఓవైపు ఆ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉండగా తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. యూజీసీ నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీస్ పీజీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష దేశవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా ముగిసింది. మార్చి 11 నుంచి మొదలైన పరీక్షలు దాదాపు 15 రోజుల పాటు సిబిటి మోడ్లో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 565 సెంటర్లలో నిర్వహించిన పరీక్షలు పూర్తయ్యాయని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ తెలిపారు. ఇండియాతో పాటు మొదటిసారి ఇతర 9 దేశాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దుబాయ్, అబుదాబి, మాస్కట్, ఖాట్మండ్ దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో దాదాపు 4,42,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 190 యూనివర్సిటీల్లోని పీజీ సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించామన్నారు యూజీసీ చైర్మన్. హిందీ, ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలు జరిగాయి. లోక్సభ ఎన్నికలకు కేరళ సన్నద్ధమవుతోంది. మొత్తం 20 స్థానాలకు రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానికంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అత్తింగల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విదేశాంగ సహాయ మంత్రి వి మురళీధరన్ బరిలో దిగారు. ఆయన నామినేషన్ డిపాజిట్ సొమ్ము చెల్లించేందుకు విద్యార్థులు ముందుకు రావడం విశేషం. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో కేంద్రం సహాయంతో వీరంతా సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరువనంతపురంలోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రిని కలిసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ మేరకు ఎన్నికల డిపాజిట్ మొత్తాన్ని అందజేశారు. సాయుధ బలగాల్లో నియామకాల కోసం అమలవుతున్న అగ్నివీర్ పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. ఈ పథకం ద్వారా టెక్నాలజీపై పట్టున్న యువతను సాయుధ బలగాల్లో తీసుకుంటున్నట్టు చెప్పారు. అగ్నివీరుల భవిష్యత్తు రక్షణకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజ్నాథ్ కామెంట్స్ ని తిప్పికొట్టాయి ప్రతిపక్షాలు. అగ్నివీర్ పథకంలో లోటుపాట్లుంటే సరిదిద్దుతామంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల గిమ్మిక్ అని కాంగ్రెస్ విమర్శించింది. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే తప్పకుండా ఆ పథకాన్ని సమూలంగా మారుస్తామని స్పష్టం చేసింది. 1823 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఐటీ శాఖను ఉపయోగించుకొని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్. ఈ పన్ను ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. పన్ను చట్టాలను బీజేపీ ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. బీజేపీ నుంచి 4,600 కోట్లు వసూలు చేయాలి. అసంబద్ధ కారణాలతో పాత రిటర్న్లను తిరిగి తెరిచి కాంగ్రెస్ పార్టీపై ఐటీ శాఖ దుష్ప్రచారానికి పాల్పడుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. అధికార బీజేపీని ఆ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి 1800 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఆదాయ పన్ను వంటి కేంద్ర శాఖలు బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమకు జారీ చేసిన పన్ను డిమాండ్ల రద్దు కోసం సుదీర్ఘ న్యాయ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని ఆయన తెలిపారు. ఐటీ నోటీసును ఉగ్ర పన్నుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. లోక్సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ స్టడీలో తేలింది. లోక్సభ ఎంపీల్లో 44% మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5% మంది ఎంపీలు కోటీశ్వరులని, ఒక్కొక్కరి సంపద 100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. క్రిమినల్ కేసులు నమోదైన వారిలో 29% మందిపై హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులున్నాయి. దిగ్గజ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ kahneman కన్నుమూశారు. బిహేవియరల్ ఎకనామిక్స్లో క్రమశిక్షణను ఎక్కువగా ప్రభావితం చేసే సిద్ధాంతాలను రూపొందించిన kahneman
90 సంవత్సరాల వయసులో మరణించినట్లు ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ అమెరికన్ విద్యావేత్త అయిన కహనే మాన్ మరణించే వరకు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అత్యధికంగా అమ్ముడైన థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే పుస్తకాన్ని రాసిన కహనే మాన్ మనుషుల ప్రవర్తన హేతుబద్ధమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాతుకుపోయిందనే భావనకు వ్యతిరేకంగా వాదించారు. అది తరచుగా ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ తీసుకునే బీమా పాలసీలను డిజిటలైజ్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దీంతో బీమా సంస్థలన్నీ తమ పాలసీదారులకు జారీ చేసే పాలసీలన్నీ ఈ ఇన్సూరెన్స్ పద్ధతిలోనే పాలసీలు అందించాల్సి ఉంటుంది. జీవిత బీమా, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ సహా అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలకు ఈ ఇన్సూరెన్స్ నిబంధన అమల్లోకి వస్తుంది. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ అనే ఆన్లైన్ అకౌంట్లో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తారు. ఈ అకౌంట్ సహాయంతో పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్లను ఆన్లైన్లోనే యాక్సెస్ చేయవచ్చు.